వీధి కుక్కలకి సంబంధించి ఓ పక్కన సుప్రీంకోర్టే ఓపెన్గా అందరికీ భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా అసలు మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు వాటి విషయంలో, ఏదైతే ఊరు చివరిన శిబిరాలు పెట్టాలా, కుక్కలన్నిటి తీసుకెళ్ళి అక్కడే పెట్టాలా, అక్కడే తిని పెట్టాలా, ఊర్లో కనబడకూడదు, ఇట్లాంటి వ్యవహారాలు ఏవైతే చేసుకొచ్చారో దాంతోపాటుగా రకరకాలైనటువంటి సజెషన్స్ ఇచ్చింది. ఆహారం రోడ్డు మీద పెట్టకూడదు, లేకపోతే కనుక కరిచే వాటి మీద తీసుకోవాలి, అట్లాగే కొత్తగా పుట్టేటటువంటి వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయాలా, ఇట్లాంటివన్నీ కూడా సుప్రీంకోర్టు చెప్పింది. వాటి మీద మీ చర్యలు ఏంటి అని అడిగితే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అసలు సుప్రీంకోర్టు అడిగితే పట్టించుకోవడం మానేశారు. ఎందుకంటే విధాన నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకోవాలి, చీఫ్ సెక్రటరీలు కాదు. ప్రభుత్వాలకి అంటే ముఖ్యమంత్రులకి చీఫ్ సెక్రటరీలకు ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అయిపోతుంది. ఇప్పుడు చీఫ్ సెక్రటరీలు అనేటటువంటి వాళ్ళు కేవలం ఒక దాన్ని ఏమంటారు అసిస్టెంట్లుగా మిగిలిపోయారు తప్పించి డెసిషన్ మేకర్స్గా లేరు. ఆ ఇంపాక్ట్ కనబడుతుంది. అందుకని మేము అన్ని రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చాం. ఈ అంశం మీద మీడియాలో కూడా విస్తృత ప్రచారం జరిగింది, అయినా స్పందించలేదు. దేశంలో కుక్కల దాడులు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీనివల్ల విదేశాల్లో మన ప్రతిష్ట దెబ్బతింటుంది. మొన్ననే వేరే క్రికెటర్ అదే దాని పేరేంటి ఆటగాళ్ళను కూడా కరిచినటువంటిది ఉంది కదా. ఎన్సిటీ ఎందుకు అఫిడవిట్ వేయలేదు? మీ అధికారులు వార్తాపత్రికలు చదవరా, సోషల్ మీడియా చూడరా? నవంబర్ 3వ తారీఖు ఉదయం 10 గంటలకి ఆయా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలంతా వివరణలతో సహా కోర్టుకు రండి అని చెప్పి మొత్తం చీఫ్ సెక్రటరీని పిలిచింది చరిత్రలో మొట్టమొదటిసారి. లేదంటే మేము ఈ కోర్టుని ఆడిటోరియంలో నిర్వహించాల్సి వస్తుంది, అప్పటికి స్పందించుకుంటే భారీ జరిమానాతో పాటు బలవంతపు చర్యలు తప్పవు అంటూ చివరికి న్యాయస్థానం న్యాయం కోసం అని చెప్పేసి బెదిరించాల్సిన పరిస్థితి వచ్చిందనమాట.